ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ 5 నిమిషముల క్లుప్త సందేశమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభువుకి స్తోత్రం. వేకువని ప్రభు యొక్క స్వరం, ఆయన యొక్క వాక్యము ద్వారా వినడం ఒక గొప్ప భాగ్యం. దేవుడు దయాళుడు. ఈ క్రొత్త దినము చూడడం దేవుని కృప. ఆమెన్. ప్రభు యొక్క మహాకృప. గత రాత్రంతా ప్రభు కాపాడాడు. ఆయన ఈ రోజు కూడా మనలను కాపాడబోతున్నాడు. ఆమెన్. రెక్కల క్రింద ఆయన నిన్ను దాచి ఉంచాడు. మహోన్నతుని నీడ నీ మీద ఉన్నది. మీరు సాధారణమైన మనుషులు కాదు. మీ మీద దేవుడు ఉంచిన ఉద్దేశం నెరవేరాలనేది పరలోకం చెప్తుంది. అయితే సాతాను యొక్క ఆధిక్యం నెరవేరకూడదని చివరికి ఎవరు జయిస్తారో చెప్పండి? మీకు తెలుసు కదా, జయము యెహోవా యొద్ద నుండి వచ్చును, ఓటమి సాతానుడిది. ప్రభువుకు స్తోత్రం. సరే, ఈరోజు మనము దేవుని మాట ఏమిటంటే, నాతో పాటు పరిశుద్ధ గ్రంథమును తెరచి చూడండి. 1 కొరింథీలకు పత్రిక 12:4. 1 కొరింథీ 12:4లో కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే. అదే ఈరోజు మాట. ఆత్మదేవుడు మీలో నివసించుచున్నాడు. ఆ ఆత్మదేవుణ్ణి చెప్పండి ప్రతిదినం. అనుదినము ఆయనతో నడవాలంటే ప్రజ్వలింప చెయ్యాలి. ఆత్మలో నింపబడి ప్రార్థించాలి. అన్య భాషలు మాట్లాడి ప్రభువుని స్తుతించాలి. ఈ పరిశుద్ధాత్ముని కృపలలో, ఆశీర్వాదములలో అతి ప్రాముఖ్యమైనది ఆత్మ వరము. అయితే ప్రభు యొక్క బిడ్డలారా, ఆత్మ వరములు నానా విధములు. బోధించు వరం, ప్రవచన వరం, ఆత్మలను కనిపెట్టు వరం, ఆ దయ్యములను వెళ్ళగొట్టే వరం, అద్భుతములు చెయ్యు శక్తి, అన్య భాషలు మాట్లాడు వరం, అందుకు వివరణ చెప్పే వరం కదా. ఇలాగూ అనేక వరములు ఉన్నాయి. వ్యత్యాసం ఉంది, కానీ ఆత్మ ఒక్కడే. ఈ దినాలలో, ఈ ఆఖరి దినాలలో, ఈ కృప దినముల యొక్క చివరి గడియలో మనముంటున్నాం. యేసు క్రీస్తు యొక్క రాకడ అంచులో మనముంటున్నాం. ప్రియులారా, మీకు ఆత్మ వరములు చాలా అవసరం. ఉదాహరణకు చెప్తున్నాను. ఒక ప్రవచన వరం మీలో పని చెయ్యాలంటే, మీలో శత్రువు ప్రవేశించినట్లయితే వెంటనే కనిపెడతారు. మీలో ఎవరైనా మోసగించేటువంటి ఆత్మలు పంపుతున్నారా? మోసపురిచే మనుషులతో సంబంధము ఏర్పడేటప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరుస్తాడు. కొన్ని చెడు ఉపదేశకులు వచ్చి వంచన ప్రసంగములతో ఇలాగూ యూట్యూబ్లో, మిగతా మీడియా ద్వారా మాట్లాడుతున్నారా? సులువుగా మీరు కనిపెట్టవచ్చు. ఆమెన్. అన్నిటికంటే ముఖ్యముగా మీ భవిష్యత్తును గురించి భయపడరు. ప్రభువు మీ కొరకు నియమించిన కార్యములను గుర్చిన వివరణ మీకు ఉంటుంది. ప్రియులారా, మీరనుకోకూడదు మాలాంటి సేవకులే, గొప్ప గొప్ప సేవకులే వీటన్నిటికీ చెప్తారు, వారికి ఈ వరము కృప అని ఎక్కడ కూడా లేదు. ప్రభు బిడ్డలారా, ఆత్మ ఒక్కడై ఉన్నాడు. ఆయనే మీతో మాట్లాడుతున్నాడు. దీనిని పొందుకోవడానికి ఏమిటంటే తరచు వ్యక్తిగత ప్రార్థన, అన్య భాషలో తరచు స్తుతించండి. మరుగైన వాటిని దేవుడు బయలుపరుస్తాడు. మీలో గలిబిలిగా ఉన్న కార్యాలలో చక్కటి తీర్మానము చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థించుదామా? మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం తండ్రి. ఆత్మ ఒక్కడే నడిపించి తమ చిత్తము ప్రకారము వానికి అనుగ్రహిస్తున్నాడు, పంచుతున్నాడు అని 1 కొరింథీ 12:11లో చెప్పబడిన ప్రకారము ఇప్పుడు మీ బిడ్డలకు వరములను పంచిపెట్టి మీ నామమును మహిమపరచుకొనండి. ఆఖరి దినములు. మీ బిడ్డలు మోసపరచబడకూడదు. మీ బిడ్డలు తడబడకూడదు, గలిబిలి కాకూడదు. ప్రభువా, మీరే సహాయము చెయ్యాలి. ఈ ప్రార్థనను మీరు అలాగే ఆలకిస్తున్నారు. ఎవరెవరైతే నాకు ఈ కృప కావాలి, పర్టికులర్గా ఆ ప్రీచింగ్ అనాయింటింగ్ కావాలి, ప్రత్యేకముగా ఆ డిజర్నింగ్ స్పిరిట్, వివేచన వరము కావాలి, ఆత్మలను కనిపెట్టే వరము కావాలని ఎవరెవరు ఏదైతే అడుగుతున్నారో, ఒకవేళ ప్రవచన వరము అడుగుతున్నారో దయచేయండి తండ్రి. అన్య భాషలు మాట్లాడే వరం, అందుకు వ్యాఖ్యాన వరం, కృప ఇవ్వండి తండ్రి. మీ బిడ్డలను ఆశీర్వదించండి. మీ బిడ్డల ద్వారా మీ రాజ్యము దేశములో విస్తరించాలి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం.
యేసునామములో తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క ప్రసన్నత మిమ్మలను ఆవరించింది. మీరు ప్రార్థించింది ఖచ్చితంగా దొరుకుతుంది. అనేకులకు షేర్ చేయండి. ఇందులో గొప్ప సంతోషం. హిందీ భాష మాట్లాడు వారి కొరకు ఎక్కువగా ప్రార్థించండి. ఉత్తరాది రాష్ట్రాలలో ఒక ఉజ్జీవం రావాలి. అదే మన ఉద్దేశం కదా. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.